తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ సందడి కనిపిస్తోంది. ప్రస్తుతం పార్టీస్లో ఎంజాయ్ చేస్తున్నారు ప్రజలు. ప్రస్తుతం తిరుపతిలో న్యూ ఇయర్ వేడుకల కోలాహలానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కార్తీక్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కార్తీక్, ఓవర్ టు యు. టెంపుల్ సిటీలో న్యూ ఇయర్ హంగామా అనేది తారాస్థాయికి చేరిందని చెప్పాలి. మొత్తం ఎక్కడ చూసినా కూడా మొత్తం నగరవాసులందరూ కూడా ఈవెంట్స్ సంబరాల్లో మునిగి వెళ్తున్నారు. మొత్తం ప్రస్తుతం మనం పేస్ట్రీ ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈవెంట్స్ చూస్తుంటే మొత్తం తిరుపతి నగర జనాభా అంతా ఇక్కడే ఉండి వివిధ రకాల పాటలతో పాటు అన్నింటినీ కూడా కొత్త సంవత్సరానికి వెల్కమ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఎన్నడూ లేని విధంగా ఈసారి తిరుపతిలో మాత్రం సరికొత్తగా కూడా ఈ యొక్క మొత్తాన్ని కూడా ఈవెంట్స్ అన్నింటినీ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం తిరుపతిలో దాదాపు 25కు పైగా కూడా ఈవెంట్స్ అనేది గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఈసారి ఈవెంట్స్ అనేది కూడా భారీ స్థాయిలో జరుగుతున్నటువంటి పరిస్థితి. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల వారందరూ కూడా ఇక్కడికి వచ్చి భారీ స్థాయిలో ఈ యొక్క ఆనందాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాలి. మనతో పాటు ఈవెంట్ నిర్వాహకులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, పేస్ట్రీ ఎంటర్టైన్మెంట్ లో ఫస్ట్ టైం చేస్తున్నారు, ఎలా ఉంది ఇక్కడ ఇంత జనాభా ఇంత క్రౌడ్? యాక్చువల్లీ ఇది మాది 15th ఈవెంట్ అసలు తిరుపతిలో. సో ఈ 15 years కంటే కూడా ఈ ఇయర్ ఈవెంట్ అసలు మీరు చూస్తున్నారు ఇక్కడ ఇంత క్రౌడ్ ఎలా చూస్తున్నారు, చాలా సూపర్ హిట్ అయింది. సో అందుకే పేరు కూడా హై వోల్ట్ పెట్టాము. సో చూస్తే అంత హై వోల్ట్ గానే ఉంది. సో ఇంకా చాలా మంది బయట క్యూ ఉన్నారు అసలు. సో ఇంకో హాఫ్ అన్ అవర్ లో టోటల్ ఇదంతా కూడా ప్యాక్ అయిపోతుంది, మీరు చూడబోతున్నారు. ఇది అంటే ఈవెంట్ నిర్వాహకులు కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా వెంటనే కూడా పూర్తి స్థాయిలో గత 2-3 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి నగరవాసులందరూ కూడా ఈవెంట్స్ లో బుక్ చేసుకున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ఇక్కడికి వచ్చి అందరూ కూడా సాంగ్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు, వారి యొక్క ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి వారందరితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. న్యూ ఇయర్ అనేది ఎలా జరుపుకుంటున్నారు ఏంటి అనేది కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి మేడం, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు న్యూ ఇయర్? చాలా హ్యాపీగా ఉందండి. తిరుపతిలో ఇంత బిగ్గెస్ట్ ఈవెంట్ పేస్ట్రీ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో వీఆర్ హ్యాపీ. వీఆర్ అన్ ఆర్గనైజేషన్ కాల్డ్ BNI. మేమందరం కూడా టీం మొత్తం ఇక్కడికి వచ్చేసి వీఆర్ హ్యావింగ్ ఆల్ ద ఫన్. థ్యాంక్ యూ. అంటే ఫస్ట్ టైం ఇలాంటి ఇంత పెద్ద ఈవెంట్ అనేది తిరుపతిలో జరుగుతుంది. గతంలో ఎన్నడూ కూడా ఈ స్థాయిలో జరిగినటువంటి పరిస్థితి. సో మొత్తం యూత్ అంతా కూడా ఇక్కడే ఉందని చెప్పాలి. సో ఆ యూత్ మొత్తం వచ్చి ఇక్కడికి వచ్చి చిన్న అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు కలిసి. ఎందుకంటే కొత్త సంవత్సరం లేదా నూతన ఆలోచనలతో సరికొత్తగా ఈ రోజులను ప్రారంభించబోతున్నటువంటి నేపథ్యంలో పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పి కొత్తగా వెల్కమ్ చెప్పుకున్నటువంటి నేపథ్యంలో ఆ మూమెంట్ అనేది సంతోషంగా ఉండాలనేది ప్రతి ఒక్కరికి అనిపించేటువంటి మాట. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా ఈ స్థాయిలో అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో చాలా మంది మొత్తం యూత్ మొత్తం కూడా తిరుపతిలో ఉన్నటువంటి వారందరూ కూడా వివిధ రకాల ప్రాంతాల్లో అందరూ కూడా ఉండిపోయి ఆ యొక్క ఈవెంట్ అనేది కూడా పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే చిన్నపిల్లలు కూడా భారీగా రావడం కూడా జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క మూమెంట్ ని పిల్లలతో పాటు సమేతంగా ఎంజాయ్ చేయాలనేది అందరి ఉద్దేశంగా ఉందని చెప్పాలి. సో అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు, మనం కూడా మాట్లాడదాం. ఏంటి, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది. తిరుపతిలో మనకి వైబ్ అనేది ఓకే. ఆ డ్యూటీ వైపు పార్ట్నర్ సూపర్ ఫెంటాబులస్. We are enjoying the life. Here we are taking a resolution that Tirupati will have this type of events very nicely. తిరుపతిలో ఇలాంటి ఈవెంట్స్ అనేది జరగడం చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క చిన్న మూమెంట్ కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో చాలా మంది కొన్ని వందల మంది వెనకాల మొత్తం కూడా చాలా వరకు ఉందని చెప్పాలి. సో అందరూ కూడా వచ్చి ఈ రకంగా తిరుపతిలో ప్రతి ఒక్క చిన్న మూమెంట్ ని ఎంజాయ్ చేయడం మాత్రం చాలా సరికొత్తగానే ఉందని చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో సరికాస్త మరొక గంటలోనే కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్నటువంటి నేపథ్యంలో నగరవాసులందరూ కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి.